నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈ నందమూరి వారసుడి అరంగేట్రం కోసం గత కొంతకాలంగా బాలకృష్ణ సరైన డైరెక్టర్ కోసం వెతుకుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ అవకాశం ప్రశాంత్ వర్మను వరించింది. హనుమాన్ సినిమాతో తన టాలెంట్ను పాన్ ఇండియా లెవెల్లో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక ఆయన గతంలో తీసిన జాంబిరెడ్డి చిత్రం కూడా విజయాన్ని సాధించింది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాపై వర్క్ ప్రారంభించేశాడు కూడా. ఈలోగా బాలయ్య బాబు నుండి కబురు రావడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ని పక్కన పెట్టి మరీ మోక్షజ్ఞ సినిమా కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై హైప్ క్రియేట్ చేసే న్యూస్ ఒకటి వైరల్గా మారింది. మోక్షజ్ఞ కోసం రెడీ చేసిన కథలో హైలైట్స్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మొత్తానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కోసం సరైన దర్శకుడిని ఎంచుకున్నాడనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఈ దర్శకుడు మోక్షజ్ఞ కోసం ఒక మైథాలజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞతో చేయబోయే సినిమా కథను చాలా ఇంట్రెస్టింగ్గా సిద్ధం చేశారని టాక్. మహాభారతంలోని ఒక ధైర్యవంతుడైన ఒక వీరుని కథ ఆధారంగా చేసుకొని ఈ మైథాలజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. మైథాలజీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహాభారతంలోని అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించున్నట్లు సమాచారం. ఇదే మూవీలో బాలకృష్ణ కూడా నటించున్నట్లు టాక్ కూడా వస్తోంది. తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్లో చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఒకవేళ ఇదే వార్త నిజమైతే మోక్షజ్ఞ మొదటి చిత్రంలోనే భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుందని ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో అంచనాలు మొదలైపోయాయి. ఇక నందమూరి మోక్షజ్ఞతో చేయబోయే ఈ ప్రాజెక్ట్ను బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ, బాలయ్య ఇద్దరిని సిల్వర్ స్క్రీన్పై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీని ఏ రేంజ్లో చూపిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.